హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో అయితే పిల్లలకి స్పెషల్స్ కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగారు. అలా రోజు ముగ్గురికి కావాల్సిన 3 చేయాలంటే కుదరదు కదా! ఈరోజైతే ఒకరికి ఇష్టమైనదైతే చేస్తున్నాను. మా చిన్నదైతే డిఫరెంట్‌గా ఏదైనా స్పెషల్‌గా ఉండాలి, హోటల్‌లో ఉన్నట్టుగా అని అడిగింది. అందుకని నేను ఈరోజు ఏం చేశాననేది చూపిస్తానండి. మార్నింగ్ లేవగానే ఇలా వాకిల్లో ముగ్గైతే పెట్టేశానండి. కడిగేసి వాకిలంతా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టాను. కాకపోతే వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. మా రెండో పాప అయితే వీడియో తీసి పెట్టింది నా కోసం అయితే. ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేశాను. పూజ కూడా కంప్లీట్ అయిందండి. తులసమ్మకైతే పూజ కంప్లీట్ అయింది. తులసమ్మ కొత్తగా పెట్టానండి. ఇప్పుడైతే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది మొక్కైతే. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇలా మా ఇంట్లో చిన్నగా సెల్ఫ్‌లో అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఉన్న దాంట్లో తృప్తిగా, సంతోషంగా పూజ అయితే ఈ విధంగా బనానా పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఎండ బాగుందనేసి వడియాలు, పాపడాలు, సల్ల మిరపకాయలన్నీ ఎండకు పెట్టేశానండి. ఎండకు పెట్టేసి మళ్ళీ డబ్బాలో పోసి పెడదామని డబ్బాలన్నీ కడిగి పెట్టేశాను. ఇక్కడ సంత్రపండండి. ఇలా దాని తొక్కంతా ఇలా ఎండ పెట్టేశానండి. ఎండిన తర్వాత పౌడర్ చేద్దామనేసి. ఇదండి ఈరోజు మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత బట్టలు ఉతికేసి మిద్ది పైకి వచ్చేసాను. పిల్లలైతే పైకి తీసుకొచ్చారు పాపడాలన్నీ. వాటిని ఎండకు పెట్టేశాను. ఇంట్లో అయితే నైట్ అండి నేను కర్రీ చేయకుండా ఈ విధంగా అయితే వంట స్టార్ట్ చేశాను. ఈరోజు నేను చేసే వంట ఏంటంటే సాంబార్ రైస్ అండి. ఇక్కడ 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు పెసరపప్పు ఇలా నానబెట్టేశానండి. ఇలా నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. కూరగాయలండి అన్నీ ఇంట్లో ఉన్న కూరగాయలు బీనీస్, చిక్కుడుకాయ, ఆలు, వంకాయ, బీరకాయ, క్యాప్సికమ్ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలా కుక్కర్ అయితే పెట్టేశానండి. ఇక్కడ ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను, ఒక స్పూను నెయ్యి అండి. ఇలా 2 స్పూన్లు అయితే వేసాను. ఈ విధంగా వేసేసి కొద్దిగా వేడయిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తాననేది చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇది. సాంబార్ రైస్ అయితే ఎక్కువగా కూరగాయలు వేస్ట్ చేస్తాము. పిల్లలైతే తినరు కదా, ఇలా కర్రీస్ అయితే ఈ విధంగా చేసామంటే ఇష్టంగా తింటారు. చూడండి, వంకాయలు అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్నీ కొన్ని కొన్ని కట్ చేశాను. ఇలా కొద్దిగా నూనె వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. అవి కొద్దిగా వేగాలి. ఈ విధంగా ఇందులో ఎక్కువగా ఏం పట్టవండి, ఒక్క పౌడర్ పడుతుంది. అది ఏంటో చూసేయండి. ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, తినని పిల్లలు కూడా తింటారు. ఇందులో క్యాప్సికమ్ వేసాను, బీరకాయ, క్యారెట్, వంకాయ, ఆలు, చిక్కుడుకాయ, బీర్నీసు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి రైస్ అయితే సూపర్ ఉంటుందండి. ఇక ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ విధంగా అయితే వేసేసానండి. వేసేసి మొత్తం కలిపేస్తున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, ఫ్రై అవ్వాలండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇది సాంబార్ రైస్ అండి. ఇక్కడైతే వేసేసాను. తర్వాత ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ ఇందులో వేసేసేయాలండి. చాలా ఈజీ ప్రాసెసే. ఎట్లా చేస్తున్నానో చూసేయండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసి ఇలా కలిపేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ పోయేంత వరకు కలిపేసేయాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ రైస్ అయితే. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. చప్పగా ఉండకుండా కొంచెం కారము, మసాలాలన్నీ ఇవేనండి. పసుపు, కారము, సాల్ట్ ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలండి కూరగాయలన్నీ. ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇలా మొత్తం రైస్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసానండి. మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే వేసేసి ఇలా మొత్తం కలిపేస్తున్నాను. ఆయిల్లో కొద్దిగా కూరగాయలు వేగాయంటే తొందరగా ఉడికిపోతాయి. ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత మనం నానబెట్టాం కదండి బియ్యము, అందులోనే ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు నానబెట్టాం కదా బియ్యము, అవి కూడా వేయాలి. అంటే టమాటా కొద్దిగా కలపాలండి. ఇది కలిపేసిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి. కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సాంబార్ రైస్ చేసామంటే ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ విధంగా మొత్తం కలిపేసాను. చూసారా, కూరగాయలన్నీ ఎన్ని కూరగాయలు మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయో అన్ని కూరగాయలు. ఇది ఎక్కువ మట్టుకు కూరగాయలు తెచ్చినాక నెక్స్ట్ డేనే చేస్తానండి. ఇలా చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి రసం తీసాను. కొద్దిగా చింతపండు రసం వేసాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి
రసం తీసి అందులో వేసేసాను. ఇప్పుడంతా కొద్దిగా కలిపేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టాం కదా బియ్యము, పప్పు ఇవన్నీ చూడండి. వాటర్ అయితే వంపేసి ఇప్పుడు బియ్యం అయితే వేసేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి, 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసుల బియ్యం వేసానండి నేనైతే. ఈ విధంగా అయితే రైస్ అయితే వండుతున్నాను. చూడండి మొత్తం కలిపేస్తున్నాను. అయితే 1కి 2 పోయాలండి. బియ్యము 2 గ్లాసులు కాబట్టి నేను 4 గ్లాసులు అలా వాటర్ అయితే పోస్తాను. మనం బియ్యానికి ఎసరెలా పెడతామో 1కి 2 అలాగే పోస్తున్నాను, కుక్కర్ కాబట్టి. ఈ విధంగా మొత్తం కలిపేసానండి. ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము. ఇలా మొత్తం కలిపేసాను. కలిసిపోయింది కదా, కూరగాయలన్నీ కలిసిపోయేటట్టు కలిపేసి వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇలా వాటర్ పోసేసి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సిన పౌడర్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఇదేనండి పౌడరు, సాంబార్ మసాలా అండి. చూసారా, సాంబార్ మసాలా అయితే 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఇదేనండి చిన్న చిట్కా ఏంటంటే, సాంబార్ మసాలాతో రైస్ అయితే వండేయడం చాలా బాగుంటుంది. ఈ వంట అయితే నాకు చాలా నచ్చింది. పిల్లలు కూడా తింటారా లేదా అని ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి చేశానండి, కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఈ విధంగా అయితే సాంబార్ రైస్ రెడీ అవుతుంది. చూసారా, వేసేసిన తర్వాత విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇది మెత్తగా ఉడకాలండి. అలా ఒక 4 విజిల్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకో కడాయిలో నేను నెయ్యి వేసానండి. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టాను. విజిల్ పోయేంత వరకు పక్కన ఉంచేద్దాము. ఇలా కొద్దిగా నెయ్యి అయితే తీసుకున్నాను, 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. అందులో తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలా వేసేసి తాలింపు పెట్టేసామంటే కొద్దిగా చిటపటలు ఆడాలి ఆవాలు, జీలకర్ర. ఈ విధంగా తాలింపు పెట్టేసేయాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం తాలింపుకి ఏమేమి వేస్తాము, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసి తాలింపు వేసేసి కరివేపాకు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఈ తాలింపు వేసిన తర్వాత ఈ తాలింపుని అందులో రైస్లో వేసి కలిపేసేయాలండి. ఇంతేనండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఉండాలండి. వేడి వేడిగా 1 ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తినేస్తారు. అలా అలా నోట్లో కరిగిపోతుందండి. ఇందులో నెయ్యి కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు సాంబార్ రైస్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే సాంబార్ రైస్ నేను ఎలా చేశాను అనేది నా స్టైల్లో ఈ విధంగా రెడీ చేశాను. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా పళ్ళు లేని వాళ్ళకు కూడా నోట్లో ఇలా కరిగిపోతుంది. పెద్దవాళ్ళకు ఎవరైనా సరే ఈ రైస్ చేసుకొని తినొచ్చు. కడుపు నిండిపోతుందండి కొద్దిగా తిన్నా. కానీ ఈ విధంగా రెడీ అయిపోయింది. కానీ వేడి వేడిగా అయితే బాగుంటుందండి. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. పిల్లలు ఎప్పుడెప్పుడా రెడీగా కూర్చున్నారు. ఇక్కడైతే పిల్లలకు వడ్డిచ్చేస్తున్నానండి నైట్ డిన్నర్గా. ఈరోజైతే ఇలా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాం కదా మనం వీక్లీ ఒకసారి. అలా తెచ్చుకున్నప్పుడు అన్ని కూరగాయలు ఇంట్లో ఉంటాయి. అప్పుడు ఇది ట్రై చేయండి. ఓన్లీ సాంబార్ మసాలా వేసామంటే ఇంత కమ్మటి నెయ్యి వేసేసి కరిగిపోయే రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, బాయ్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.